హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఒక మహిళ మీద పడటంతో శిశువు మృతి చెందింది. స్పాట్లోనే చనిపోయిన చిన్నారి మృతదేహాన్ని నీలోఫర్ సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నీలోఫర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వారం రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రావులపాలెంకి చెందిన ఓ మహిళ చిన్నారికి జన్మనిచ్చింది. కిలోన్నర బరువుతో పుట్టిన చిన్నారి వైద్య చికిత్స తరువాత మరో కిలో బరువు పెరిగింది. ఆదివారం ఉదయం చిన్నారికి ట్రీట్మెంట్ చేయించే ఉద్దేశంతో గ్లూకోజ్ తీసుకునే క్రమంలో చిన్నారిని ఆమె తల్లి కింద పడుకోబెట్టింది. అదే సమయంలో ఓ మహిళ ఆ చిన్నారిపై పడిపోయింది. దీంతో ఆ చిన్నారి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి చనిపోవడంతో తల్లి గుండెలవిసేలా విలిపిస్తోంది. చికిత్స కోసం వస్తే ఇలా జరగడంతో తల్లడిల్లుతోంది. నీలోఫర్ వైద్య అధికారులు మాత్రం ఈ ఘటనపై తమకేం తెలియదంటున్నారు. ఉండంటానే నీలపూర్ రాసిండ్రు కిలోండే ఆడుకోయినాక కిలో పెరిగినాక పొద్దుగాల లేచి పాలు పట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటానని కింద వండబెట్టి ఇట్లా గ్లూకోజ్ క్యాషిడ్ తీసుకొని పోతే మా ఆయన లేకుండే టిఫిన్ దానికి బయటకు పోయిండు. వేరే ఆమె వచ్చి మా బాబు మీద పడ్డది, తల వలిగింది, మెదడు బయట పడ్డది. ఆమెను అడిగితే నాకు చక్కెర వచ్చింది, నాకు పేయి తిరిగింది, బీపీ డౌన్ అయింది అంటుంది. నీలోఫర్ ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన చిన్నారి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధిత బంధువులిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.